నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మనం ప్రస్తుతం జగన్ ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని మార్చడం గానీ, కొంతమందిని వేరే నియోజకవర్గాలకు మార్చడం ఇవంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా దీని మీద సొంత పార్టీ నాయకులు కొంతమంది విమర్శించారు. వేరే పార్టీలో తెలుగుదేశం పార్టీ, జనసేనలో చేరారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా జగన్ భయపడుతున్నాడు, తన ఓటమిని అంగీకరించినట్టే, అందుకే చాలామంది అభ్యర్థులు మారుస్తున్నాడు అంటూ కూడా ఇట్లా విమర్శలు చేశారు. ఎవరేమన్నప్పటికీ కూడా జగను తన క్యాలిక్యులేషన్లో తాను ఉన్నాడు, తాను ఏం చేయాలి అనుకున్నాడో అంత క్లారిటీగా ఉన్నాడు, అట్లాగే ముందుకెళ్తున్నాడు కూడా. ప్రస్తుతం టైమ్స్ నో మ్యాటర్నీస్ ఎన్సీ సర్వే అయితే మాత్రం లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో అన్న రిజల్ట్ చూస్తే మనకి చాలా సెన్సేషన్ అనే చెప్పచ్చు. ఎక్కడా కూడా బయట మీడియాలో చూస్తున్న దానికి, గ్రౌండ్ రియాలిటీకి, వీళ్ళు ఇస్తున్న సర్వేకి కూడా పొంతలేదా అనిపిస్తుందో. కాకపోతే వీళ్ళు చేసిన సర్వే అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలై కాకముందు, టీడీపీ, జనసేన ఈ రెండు ఎలై ఉన్నప్పుడు వర్సెస్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ అని ఇచ్చారు. ఈ సర్వే ఫలితాలు కూడా 25 లోక్సభ స్థానాల్లో దాదాపు వైఎస్ఆర్సీపీ 19 స్థానాలు గెలుచుకుంటుందని, 6 స్థానాల్ని టీడీపీ, జనసేన గెలుచుకుంటుందని ఆ సర్వే చెప్తుంది. అంతేకాకుండా 47% వైఎస్ఆర్సీపీకి పడుతుందని, 44% టీడీపీ, జనసేనకి ఓట్ షేర్ ప్రొజెక్షన్ అని చెప్పి ఇచ్చారు టైమ్స్ నో మ్యాటర్నీస్ సర్వే. అయితే అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది సంతృప్తిగా ఉన్నారంటే 38% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, యావరేజ్గా కొంత సంతృప్తిగా ఉన్న వాళ్ళు 26%, అంటే దాదాపు 64% మంది జగన్ ప్రభుత్వం మీద సంతృప్తి వ్యక్తపరుస్తున్నారన్నది ఆ సర్వే సారాంశం. అంటే నేను కూడా 2-3 ఐటమ్స్ పెట్టాను. జగన్ ఆంధ్రాలో సేఫ్ అని. రూరల్లో ఇప్పటికీ రూరల్లో అయితే జగన్కి బేస్ ఎక్కడా కదలలేదు. జగన్ రూరల్ ఏరియాస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అన్నది ఈ రోజుకి కూడా, ఇన్ని పొత్తులు ఇన్ని మారినా కూడా ఇప్పటికీ రూరల్ ఓట్ బ్యాంక్ మాత్రం ఎక్కువ వైఎస్ఆర్సీపీ వైపే టిల్ట్ అవుతుంది. అర్బన్ ఏరియాస్లో మాత్రం చాలా చోట్ల మార్పు వచ్చింది. అర్బన్ ఏరియాస్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారు ఓటర్సు, టీడీపీ, జనసేన వైపుకి నెమ్మదిగా టిల్ట్ అవుతున్నారు. కాకపోతే ఈరోజు వచ్చిన ఈ టైమ్స్ నో సర్వే ప్రకారం అయితే 19 లోక్సభ స్థానాలు, అంటే దగ్గరగా జగన్కి యావరేజ్ మీద అటు ఇటు తీసినా కూడా 120 అసెంబ్లీ స్థానాలపైన గెలుచుకునే అవకాశం ఉన్నాయి అన్నదైతే మాత్రం మనకి ఆ టైమ్స్ నో సర్వేని విశ్లేషించుకుంటే తెలుస్తుంది. ఏదైనప్పటికీ మనం ఈ ఫలితాలు ఎంతవరకు, ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అనేది రాబోయే అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం ఎడ్జ్ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీగా ఉన్నాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ.